మిథున రాశి వారికి ఈ మాసం, ఈ జూలై మాసం ఆదాయం బాగా పెరుగుతుంది. మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. కొన్ని జీవితంలో ఉన్నటువంటి ఒడిదడుకులన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. చేసే పనులన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఎన్నో రకాల సమస్యల నుంచి బాధపడుతున్న వారికి ఈ మాసంలో ఆ సమస్యల నుంచి విముక్తిని పొందగలుగుతారు. మీరు మీ జీవితంలో మంచి మంచి ప్రణాళికలు వేసుకొని మంచి భవిష్యత్తుకి బాట వేసుకునేటువంటి సమయం ఈ మాసం. బంగారం, ఆభరణాలు, మంచి వస్త్రాలు, విలువైనటువంటి వాహనాలు, ఖరీదైనటువంటి వాహనాలు, విలువైనటువంటి వస్త్రాలు, రకరకాలైనటువంటి మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఈ మాసంలో. వీరు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మీ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోగలుగుతారు. మంచి లాభాలు పొందగలుగుతారు ఈ రాశివారు. కొత్త కొత్త వ్యాపారాల్లో కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. అధికమైన లాభం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ జీవితంలో కొన్ని మార్పులు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. మీ జీవితాన్నే మార్చేస్తాయి. మంచి మార్గంలో నడుచుకుంటారు. మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా సరి చేసుకోగలుగుతారు ఈ మాసంలో. విదేశాల్లో ఉన్నవారికి వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశాల్లో వివాహం చేసుకుని ఉన్నవారికి కూడా మంచి అద్భుతమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉంటుంది వీరికి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడిపించండి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అశ్రద్ధ చేసిన ఎడల మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చిన్నదే అని తోసిపుచ్చవద్దు. ప్రతి చిన్నాన్ని జాగ్రత్త వహించి మీరు ముందుకు సాగండి. దూరక్షేత్రాలని దర్శిస్తారు కుటుంబంలో వారంతా పుణ్యక్షేత్రాలని దర్శించేటువంటి యోగం కూడా ఉంది. అలాగే భార్యాభర్తలు కొన్ని విహారయాత్ర చేసేటువంటి హానీమూన్కి వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మంచి ఫలితాలు ఉంటాయి. పెద్దవాళ్ళని ఒప్పిస్తారు. వారి వలన మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఆనందదాయకంగా ఉంటారు కుటుంబంతో కలిసి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఎప్పటి నుంచో ఉద్యోగాలు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ మాసంలో. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వారికి అధికారుల వలన మంచి ప్రోత్సాహం ఏర్పడుతుంది. ప్రేమించిన వ్యక్తులు కలయికలు ఉంటాయి. గొడవలు పడి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఈ మాసంలో కలుసుకుంటారు. విద్యార్థులు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. స్నేహితుల ద్వారా కొన్ని వ్యసనాలకి బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఆ విధంగా బానిసలైతే మీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చిపెట్టేవారుగా ఉంటారు. కాబట్టి మీరు వ్యసనాలకి దూరంగా ఉండండి. మీ జీవితంలో ఒక గోల్ ఉంది. ఆ గోల్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు ధన వృద్ధి కలుగుతుంది ఈ నెలలో. అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించండి. అనారోగ్య పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. కుటుంబ సమేతంగా కలిసి శుభకార్యాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడులు కూడా పెట్టాలనేటువంటి సూచనలతో ఉంటారు. తోబుట్టువుల ద్వారా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. తోబుట్టువులు కలిసిమెలిసి ఉంటారు. ఆప్యాయత, అనురాగాన్ని పంచుకుంటారు.
కుటుంబంలో కొంత గందరగోళం అయ్యేటువంటి సూచనలు కల్పించడానికి కొందరు వ్యక్తులు ఉంటారు. వారిని చాలా జాగ్రత్తగా చూసి వ్యవహరించుకోండి. కుటుంబంలో ఐక్యత లోపించవచ్చు. వారి ద్వారా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి, అయినా విజయాన్ని మీరు సాధిస్తారు. సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొందేటువంటి సూచనలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాసంలో, కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. వారు మీ సలహాల వల్ల మంచి ప్లేస్కి వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి మీరు అడిగినప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వండి, ఉచిత సలహాలు ఇవ్వవద్దు. ఇతరులకు ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీతం పెరగడం, ప్రమోషన్స్ రావడం, ఒక మెట్టు పైకి ఎక్కడం కూడా జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఉద్యోగాలను బదిలీలు అవ్వడం, స్థాన చలనం కలగడం కూడా జరుగుతుంది. ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది. వీరికి వ్యాపారస్తులకి ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారం చేసేవారికి రోజు రోజుకి ఆదాయాన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా సూచిస్తున్నాయి ఈ ఉద్యోగస్తులకు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఈ మాసం ఆ దీర్ఘకాలిక రోగాల నుంచి కొంత విముక్తిని పొందుతారు. కొన్ని వాహన ప్రమాదాలు ఉన్నాయి, చాలా భయంకరంగా. ఆచితూచి డ్రైవింగ్ చేసుకోండి. విద్యార్థులకు చదువుకుంటూ ప్రేమలో పడి కొంత చదువుని పాడు చేసుకున్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విద్యలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గొడవలకు దిగవద్దు, గొడవలకు జోక్యం చేసుకోవద్దు. అలాగే ఇంకా ఈ రాశి వారికి అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం విష్ణువుని పూజించండి. వినాయకుని గరికతోటి అలంకరించి స్వామివారికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టండి. ప్రతి శనివారం పేదవారికి మీకు తోచిన విధంగా సహాయాన్ని అందించండి. శుక్ర మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తారు, మనశ్శాంతితో ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.